హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోడల్ జీ ఎక్స్పెరిమెంట్స్ అనమాట. ఇలా వచ్చేసి చికెట్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి నేను కూడా చికెట్ కనిపిస్తున్నా. ఇలా వచ్చేసి ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే వేస్తున్నాం అనమాట. నేను ఒక్కనే ఉన్నా, చుట్టుముట్టు చూడదు మొత్తం స్కై అనమాట. ఇక్కడ నా బెడ్ అవన్నీ తెచ్చుకున్నా. ఏంటంటే ఇలా వచ్చేసి మనము ఈ చలి చాలా పెడుతుంది. ఇప్పుడు స్వెటర్ తెచ్చుకోవాలి, ఇంకా కొన్ని పనులు అవుతున్నాయి అనమాట. అవి రిమైన్ చేసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ వచ్చేసి. ఇది ఫస్ట్ కింద వండబెట్టాలి, ఎందుకంటే మనకి లైట్ సెటప్ మొత్తం ఇక్కడనే ఉంది. ఎవరా లైట్స్ అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి. అగో ఇక్కడ మన స్విచ్ బోర్డ్ ఉంది, పినికెళ్ళి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది వండబెట్టాలి. తెచ్చుకో. మనము ఇక్కడ స్లీప్ వేసాం అనుకోండి, కొంచెం లైట్ ఫోకస్ అయితే అటు వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లైటింగ్ వచ్చేసి ఏదది ఇలా వాడుతాం అనమాట. బ్యాక్గ్రౌండ్ లైటింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టిన మనకు బెటర్. మనం ఇప్పుడైతే ఇక్కడ మొత్తం క్లీన్ అవుతుంది అనమాట. ఇక్కడ వండుకోవచ్చు. పొద్దున ట్యాంక్ ఆన్ చేసి పెద్ద బాధ. పెద్ద బాధ. ఓకే, తెచ్చుకో. ఇక్కడ దీని మీకైతే అందుతుంది ఇట్లా. ఓకే, ఇంకా దూరం అందుతుంది. కొంచెం ఇట్లా వేసుకున్నాం, ఇట్లా పెట్టుకుందాం. ఓకే, ఇట్లా పెట్టుకుందాం అండి. నేను దూరంగా చూపిస్తా. బాగానే దూరం దాకా వస్తుంది లైటింగ్ వచ్చేసి. ఓకే ఇది సెట్ గైస్, మనకి చాలా దూరం దాకా వస్తుంది. అండ్ ఇంకో లైట్ కూడా పెట్టినాం అనుకో, ఇటు సైడ్కి పెట్టినాం అనుకో ఇంకా బెటర్ అనమాట. ఓకే, తెచ్చుకో. సో గైస్, బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక లైట్ అయితే సెట్ చేసిన. అది నార్మల్ పోతుంది గైస్, చూడండి. ఇక్కడ టేప్ వెళ్ళిపోతుంది. టేప్ కాదు పోడు, ఇక్కడ సైడ్ పెట్టాలి సార్ టేప్. ఒక్క నిమిషం అండి. సో గైస్, ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఇంకా ఇది వేసినాయి. అండ్ మన లైట్ కూడా సెట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్లో. చూసిరా, అది డాట్ లెక్క ఉంటుంది అన్నమాట. చూడండి, ఇట్లా డాట్ లెక్క ఉంటుంది. కానీ దూరంకి వెళ్ళి చూస్తే మీకు ఇట్లా లైన్ లెక్క కనబడుతుంది అనమాట వీడియోలోనే. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ 2 లైట్లు సెట్ అయిపోయినాయి. కానీ ఒక్క నిమిషం, సరే ఈ 2 లైట్లు సెట్ అయిపోయినాయి. ఇట్లా ఒక లైట్, ఇటు ఒక లైట్. మనం ఒకవేళ కింద ఉన్నాం అనుకోండి, మనకి కిందికి వస్తుంది అనమాట లైటింగ్ వచ్చేసి. కానీ ఇప్పుడు వస్తలేదు, అండ్ వస్తుంది ఇప్పుడు. చలో ఇప్పుడు అట్లా వస్తుంది అనమాట మీద లైట్ అనమాట. ఓకే, తెచ్చుకో. ఇప్పుడు నా బిస్తర్ వేసేద్దాం. చలో. ఇప్పుడైతే మొత్తం కింద వేసుకున్నాం. కానీ చల్లగా అవుతుంది కింద అయితే. చలి పెడుతుంది. ఇంకా స్వెటర్ వేసుకోవాలి. స్వెటర్ అయితే తెచ్చుకున్నాం. అండ్ ఇంకా కింద ఏమైనా వేసుకొని కూడా తెచ్చుకున్నాం, ఎందుకంటే చల్లగా ఉంది కాబట్టి. అండ్ ఇంత పెద్ద ఎందుకు వేసినా అంటే, మనకి చెద్దరు బయటకు పోతే ఇంకా ఇలా బండి చల్లగా ఉంది అనమాట. ఇలా సిమెంట్ది చల్లగా ఉంది, వేడినే ఉంది. కానీ ఒకవేళ మధ్యరాత్రి చల్ల అయింది అనుకో బాధ. అందుకే ఫస్ట్ ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇప్పుడు మనం ఇవి స్వెటర్ అయితే తెచ్చుకుందాం. అండ్ స్వెటర్ అండ్ వచ్చేసి కింద ఒకటి చెదర్ లాంటిది తెచ్చుకుందాం. చలో. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చేసుకున్నా. లెట్స్ గో. అండ్ ఇప్పుడు వీడియో స్టార్ట్ అయినట్టే. ఇంకా స్టార్ట్ కాలే. ఇంకా చెప్తా ఛాలెంజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా మన ఫోన్ కూడా తెచ్చుకోలేదు, ఓన్లీ ఈ ఫోనే వాడుతున్నాం. ఓకే గైస్, ఇక బ్యాక్గ్రౌండ్ లైట్ అయితే బంద్ చేసిన, ఎందుకంటే అది చూపిస్తాం మీకు ఎందుకు బంద్ చేసాను. ఏదది ఓకే, ఇక్కడ ఏదది చూడండి 50% ఉంది. అందుకే మనం పండుకునే టైంకి ఆన్ చేసినా అనుకో, మంచిగా వీడియోలు మంచిగా కనిపిస్తుందని పెట్టినా అనమాట. ఓకే, నెక్స్ట్ మన ఫోన్ అయితే తెచ్చుకున్నాం జస్ట్ టైం పాస్ చేయడానికి. అండ్ మన ల్యాప్టాప్ కూడా ఉంది, ల్యాప్టాప్ టైం ల్యాప్స్ కోసం. ఓకే, అండ్ మన స్టూలు, ఎందుకంటే ల్యాప్టాప్ సపోర్ట్కి. నెక్స్ట్ మన చెదర అయితే కింద వేసుకొని తెచ్చేసినది. అండ్ మన కప్పుకొని కదా అనమాట. తెచ్చుకో. లైట్ లేకపోతే ఏదో విచిత్రంగా ఉంది గైస్, ఏదో హాంటెడ్ లెక్క ఉంది లైట్ లేకపోతే అనమాట. అది సెట్ చేస్తా, ఇప్పుడు సెట్ చేస్తా అనమాట. ఇప్పుడు మనం కూర్చొని ఫ్రీ ఫైర్ అవి గేమ్స్ అయితే ఆడతాం అనమాట. తెచ్చుకో. ఫస్ట్ అయితే తీసుకున్నాం. ఓకే గైస్, అయితే ఛార్జింగ్ పెట్టేసి వచ్చిన ఫోన్ అంటే ల్యాప్టాప్ వచ్చేసి మన ల్యాప్టాప్ స్టాండ్ వచ్చేసి ఆండే ఉంది అనమాట. ల్యాప్టాప్ స్టాండ్ వచ్చేసి మన ఫోన్లో వచ్చేసి ఇప్పుడు టైం ల్యాప్స్ అవసరం మనకైతే. ఓన్లీ టైం షో ఇంకే 9 అయితే కనిపిస్తుందా, 9:26 అవుతుంది అనమాట టైం వచ్చేసి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన వీడియో చేసిన ఫోన్లో జస్ట్ గేమ్ అయితే ఆడదాం. వద్దా. ఓకే, 38% ఉంది.
పొద్దున్నకు వస్తుంది బెటర్ ఆడతాం. మనకి ఇట్లా తిప్పుకొని అయితే వీడియో అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక స్టూల్ పెట్టినా, దాని మీకు వాటర్ బాటిల్ పెట్టినా, మనకి ఇంకేమైనా సామాన్ ఉంటే దాన్ని పెట్టుకోవచ్చు. అన్ని ఇప్పట్లో పెట్టినా బా ఎందుకేసి మధ్యరాత్రికి ఇట్లా వండుకోవాలని. స్వెటర్ మర్చిపోయాను నేను, అసలు మర్చిపోయాను. కొంచెం మంచి స్వెటర్. నా ఫోన్లో నా మెయిన్ మెసేజెస్ అన్నీ ఇట్లా వస్తున్నాయి. ఆడు ఇంకా అడగలే. మా ఫ్రెండ్ గారు రేపు వస్తున్నాను అనమాట. నేను ఇవాళ ఛాలెంజ్ పెట్టుకున్నాను. నేను పొద్దున్న లేచి మళ్ళీ అన్నీ చదువుకోవాలి. ఇంట్లో నా రూమ్లో మొత్తం చిందరబందరం ఉందనమాట. ఇప్పుడు ఇలా లైవ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు పెద్ద బాధ అయిపోయింది. లైవ్ చేయాలంటే 24 hours సపోర్ట్ కావాలి దానికి. అయితే పెద్ద బాధ అది. అంటే లైవ్ అయితే చేయలేను. ఇంకా ఒకవేళ 1K సబ్స్క్రైబర్స్ అట్లయితే కంప్లీట్ చేయండి, చేద్దాం. ఓకే, ఇప్పుడు కిందికి ఫస్ట్ స్వెటర్ తెచ్చుకుందాం. స్వెటర్ ఎత్తుకోవాలి ఫస్ట్. ఇప్పుడు తెచ్చుకో. అప్పటి వరకు ఛాలెంజ్ కూడా వచ్చేది. ఇంకా ఛాలెంజ్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇంకా 10 o'clock అంతా స్టార్ట్ చేస్తా ఛాలెంజ్ వచ్చేసి. మళ్ళీ రేపు సన్ లేచే టైంకి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఛాలెంజ్ వచ్చేసి. ఇంకా అంత చల్ల లేదు, లైట్ చల్ల ఉంది. సరే ఏం కాదు, ఈ చలిలా స్వెటర్ లెక్క అయితే వాడుకుందాం. ఇది బెటర్ ఛాలెంజ్. ఇప్పుడు 9:26 అవుతుందని చెప్పిన, ఇప్పుడు 9:28 అవుతుంది. ఛాలెంజ్ స్టార్ట్ అయిపోయింది. కానీ నేను ఇంట్లో పోకుండా ల్యాప్టాప్ బయటకు తెచ్చుకున్నా. నేను ల్యాప్టాప్ వచ్చేసి బయటకే పెట్టుకున్నాను అనమాట. బయటకు అన్నట్టు ఇది చూపిస్తాను మీకు తర్వాత కావాలంటే. కింద పోయినప్పుడు ల్యాప్టాప్ తీసుకొచ్చినప్పుడు వాట్సాప్, ఫ్రీ ఫైర్ ఇలా ఆడదాం. ఈ డొక్కు ఫోన్ ఆడితే ఎట్లుంటుందో చూద్దాం ఎక్స్పీరియన్స్. ఓకే, ఆగమా ముందు గేస్. మొత్తం ఫోన్ వచ్చేసి ఇలా ఇంకా మైండ్ క్రాఫ్ట్ ఉంది గేస్. చలో ఫ్రీ ఫైర్కి వచ్చేసిన. పింక్ అయిపోయింది మొత్తం డిస్ప్లే. ఇప్పుడు బ్లాక్ అయింది. మళ్ళీ పింక్ అయింది బ్రో. ఇప్పుడు కొంచెం బ్లాక్ అయింది. మెసేజ్ నోటిఫికేషన్ వస్తున్నాయి. వచ్చింది బ్రో గరిగిన. ఓరే ఇప్పుడు అప్డేట్ కావాలి. ఇది ఇప్పుడు అప్డేట్ కావాలి గేస్ కనిపిస్తుంది. ఇప్పుడు అప్డేట్ కావాలి. అయినా మనం ఫ్రీ ఫైర్ ఆడాం. అయినా ఈ మనం బాట్ కాలం ఫ్రీ ఫైర్లో ఆడ మీకు తెలిసిందే. ఇవన్నీ ఏమవుతుంది గైస్. ఫస్ట్ మనము ఒరే బయటికి పోతలేదు ఇది. ఓకే, మీరు ఇంకా నమ్మకపోవచ్చు. నేను ఏడున్నా అంటే రూమ్లోనే ఉన్నా అనుకోవచ్చు. చూపిస్తా. బయట ఉన్నా. మీకు బ్యాక్ సైడ్ లైట్ కనబడుతుంది. హెలికాప్టర్ పోతుంది. హెలికాప్టర్ ఏరోప్లేన్ పోతుంది. ఎడరా అది కనిపిస్తలే లైట్కి. ఏంటో పోతుంది. కనిపించి ఓకే గేస్ ఆడ పోతుంది అనమాట. మన ఫోన్ అంతా జూమ్ కాదు, మనది S25 Ultra కాదు మనది. ఓకే, ఆడ పోతుంది అనమాట. ఓకే, ఇవి ట్యాంక్ అన్నీ కనిపిస్తాయి. అండ్ మనకి పొద్దున ఒకవేళ వచ్చింది గేస్ ఫ్రీ ఫైర్. వచ్చింది. చలో అమ్మా. ఓకే, అకౌంట్ అయితే వచ్చేసింది. మన మొత్తం బాట్ ఉంటుంది అకౌంట్. రెడీ చూపిస్తా మీకు. ఈ ఫోన్లో ఇప్పుడే లాగిన్ చేసిన. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఒక లోన్ వూల్ఫ్ ఆడదాం అనమాట. కానీ ఆడితే ఎట్లా ఉంటుందో నాకు కూడా ఇది ఎక్స్పీరియన్స్. లెట్స్ గో. అయినా నా సెట్టింగ్స్లో ఫస్ట్ సెట్టింగ్స్ అయితే వేసుకుందాం. బూయ్ అయితే కొట్టేసినాం. చూడండి, కనిపిస్తుంది కూడా. అవునండి, చలో కనిపిస్తుంది. బూయ్ అయితే కొట్టేసినాం. 0.5. సో గైస్ సరే అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. అసలు చెద్దరు నిండా కప్పుకున్నా. ఇట్లా చేసి చూసేసరికి అమ్మ చలి ఘోరంగా చంపుతుంది. నేను ఇట్లా పాడలేంటున్నా.
అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో న్యూ ట్రెండింగ్ సాంగ్స్ వస్తున్నాయి అవన్నీ ఒక లిస్ట్ చేసుకున్నదాన్ని అవి సాంగ్స్ వింటున్నా వింటుంటే చెద్దరదిద్దామని అంటే ఇట్లా సౌండ్ అవుతుంది బండ సౌండ్ ఏంటని చూసేసరికి చల్లగా ఉంది చల్లగా అయిపోయినా అయితే నా ఫోన్ పక్కకు పెట్టినా చల్లగా అయిపోయింది ఈ ఫోన్ అయితే అమ్మా అంటే అక్కడ సైడ్ అది పెట్టినా కదా మన స్టాండ్ అదైతే చల్లగా అయితే తెలీదు చూదా చల్లగా అయింది గైస్ మొత్తం ఇది కూడా ఇంకా చల్లగా చల్లగా కాదు కొంచెం చల్లగా అయింది అంతే ఈ లైట్ పెట్టుకుని పెట్టుకున్నాం వేడి ఉంటుంది అంతే ఎందుకంటే లైట్ అప్పటి నుంచి పనిచేస్తూనే ఉంది ఇంకా పవర్ బ్యాంక్ అలా ఇంకా లైట్లు ఆన్ చేయలే కిందికి ఫస్ట్ అయితే తెచ్చుకుందాం మన ల్యాప్టాప్ తెచ్చుకొని పక్క పెట్టుకుందాం అనుకోండి మనము అది టైం ల్యాప్స్ చేయడానికే ఈజీగా ఉంటుంది అనమాట లెచ్చుకో ల్యాప్టాప్ తెచ్చుకున్నాను నీడ ఏముంది అర్థం సామాన్ పెట్టలే మీద ఓకే తెచ్చుకో ల్యాప్టాప్ తెచ్చేసుకున్నా ఇంకా నడుస్తున్నాను లైట్లు అవన్నీ చలి ఘోరంగా పెడుతుంది గైస్ నా స్వెటర్ లేదు అసలు నా స్వెటర్ ఇప్పుడు ఒకసారి కిందికి పోయి చెక్ చేస్తా అంటే మనము ఇంట్లో పోకుండా ఎట్లకెళ్ళక బయటనే ఉండాలని చెప్పి మన ఛాలెంజ్ అనమాట ఇంకెట్లైనా ఇంట్లో పోలే బయట చార్జింగ్ పెట్టా అని చెప్పిన బయటనే ఉంది ఇంకా ల్యాప్టాప్ అది పోతుంది అనుకున్నా అయినా ఎట్లయినా పోతుంది దొంగలు ఉంటారు ఇలా ఎక్కువ మంది ఇప్పుడు 10-12 అవుతుంది అనమాట 10-20కి తెస్తా అనుకున్నాను ల్యాప్టాప్ వచ్చేసి 10-12 అవుతుంది కొంచెంలో సగంలో సగం ఎక్కింది అనమాట ఛార్జింగ్ వచ్చేసి అది పక్క పెట్టి మనకి ఒక ఇలా చలి పెడుతుందిరా ఈ మాటలు ఎక్కైతే నాకు ఫస్ట్ అయితే కిందికి పోతున్నాడు అండి నేను ఈ ఛాలెంజ్ బిల్లి మీదే పెట్టుకునే ఏం కనబడుతుంది అసలు ఇది ఈ ఛాలెంజ్ బిల్లి మీద ఎందుకు పెట్టుకున్నా ఏం అర్థమవుతుంది ఇట్లా రూఫ్ టాప్ ఉందనుకోండి ఇట్లా ఖాళీ ప్లేస్ పెట్టుకోండి ఈ ఖాళీ ప్లేస్ టైంలో పెట్టుకుంటే మంచిగా ఉంటుండే ఎందుకంటే అప్పుడు చలి పెడుతుందిరా ఇప్పుడు స్వెటర్ వేసుకుందాం తెచ్చుకో ఓకే గైస్ ఇప్పుడు మంచిగా ఉందన్నమాట ఇప్పుడు ఫ్రీగా ఇప్పుడు అంతా చలి పెడతలేదు తెచ్చుకో మనము ఇప్పుడు మీదకి వెళ్ళిపోదాం మనము ఎక్కువ ముచ్చట్లు పెట్టుకోదు అందుకే ఈ ల్యాప్టాప్ కూడా పక్కకు పెడదాం నేను పెడతానేమో చల్లగా అవుతుంది ఇప్పుడు నా ఫోన్ ఇప్పుడు వీడియో తీస్తుంది ఈ ఫోన్తోనే ఆ ఫోన్ పక్కకు పెట్టిన చల్లగా అయిపోయింది ఘోరంగా ఇంకా దీని కింద ఇంకా అట్లాంటి చక్కెరలు వేసేది ఉండే అవంతా చల్ల పెట్టిపోతుండే కిందికి వెళ్ళి ఇట్లా చల్లగా వస్తుంది మీదికి చలో అబ్బా వేడిగా ఉందిరా ఇక చెద్దరు కూడా చల్లగా అయిపోయినాయి రాత్రి వచ్చేసి మంచిగా పడుతుంది వేసి మొత్తం ఇట్లా మంచిగా పడుతుంది చలో మన లైట్లు కూడా ఆఫ్ చేసేది లైట్స్ అయితే బంద్ చేస్తున్నా ఇప్పుడు అది లెట్స్ గో లైట్స్ ఆఫ్ మొత్తం చీకటి అయిపోయింది గైస్ మనము ఈ లైట్ అయితే ఆన్ చేద్దాం మన సెకండ్ లైట్ ఎదురా చలో వచ్చినాయి ఇప్పుడు మన సెకండ్ లైట్తో వస్తున్నాయి అన్నమాట మొత్తం మన ఫేస్కి లైటింగ్ రెండు ఇవే అనమాట ఇప్పుడు ఇవి ఆన్ చేసి పక్క పెట్టేస్తా అంటే ఈ మన చేసే అలా బంద్ చేస్తాయి ఎందుకంటే మన మార్నింగ్ అవసరం వస్తాయి ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు పడుకున్నా అంతే ఒకటేసారి వెలుకొచ్చింది వచ్చింది టైం ల్యాప్స్ ఆఫ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ ఈ మెయిన్ లైట్ ఆఫ్ చేసిన ఇప్పుడే మళ్ళీ కదా ఈ లైట్ ఆన్ చేసిన ఇలా ఆన్ చేసి తెరిచే పండుకుంటా ఒకవేళ నిద్ర వస్తే అయిపోయింది ఛార్జింగ్ వచ్చేసి మనకు అవసరం ఉండేది మన పొద్దున్న లేస్తాయి అలాగే ఉంది టైం వచ్చేసి 11:25 అవుతుంది ఒక 10 నిమిషాలు పడుకున్నాను గేసి ఎక్కువ పడుకోలే 10 నిమిషాలు కూడా కాదు 7 నిమిషాలు ఏమో పడుకున్నా అంతే 7 నిమిషాలు అంతే పడుకున్నా ఏందే లైటింగ్ కింద కూర్చుంటే మొత్తం ఇట్లా సన్ లైటింగ్ మీకు వస్తుంది మొత్తం మీకు కనిపిస్తుంది మీకు బ్యాక్ సైడ్లో
వీడియోలో ఏం కనిపిస్తలే కానీ అలా అసలు సన్లైట్లోకి వస్తుంది మొత్తం లైటింగ్ వచ్చేసి. తెచ్చుకో పండుకుంటా నేను ఇంకా మనకు అవసరం పడలేదు. సో గైస్ మీకు కనిపిస్తుందా ఇప్పుడు టైం వచ్చి ఇంకా కూడా కాలే, మొత్తం ఫాగ్ లెక్క కనిపిస్తుంది చూడండి ఇక్కడ సైడ్. ఓ అక్కడ లైటింగ్ కనిపిస్తుంది, దాని చుట్టూ ఫాగ్ లెక్క కనిపిస్తుంది చూడండి, అది మొత్తం ఫాగే. ఇప్పుడిప్పుడే ఫాగ్ ఎట్లా వచ్చింది గైస్ నాకు అర్థమవుతలేదు. పడుకుంటున్నా, నాకు నిద్ర వస్తుంది. ఇంకేమైనా సరే ఆ దేవుడే దిక్కు. నాకు భయం అవుతుంది గైస్, పడుకుంటున్నా అంతే. ఆ దేవుడే దిక్కు. నువ్వు ఈ లోపల పెట్టుకున్నా ఇట్లా చల్లగా అయిపోయింది, పవర్ బ్యాంక్ చల్లగా అయిపోయింది. లైట్ అయితే ఆఫ్ చేసినాను అనమాట, మన లైట్. ఎందుకంటే చల్లగా అయినా వేసేవాడిని. ఓ మళ్ళీ ఇప్పుడు అలా చెప్పి పట్టుకుంటాం. చల్లగా అయితే ఏం కాదు, వేడిగా అయితేనే పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే అది వేడి దానికి టెంపరేచర్ హై అని చూపిస్తుంది. ఈ సౌండ్ వస్తాడు, భయం అవుతుంది గైస్. ఇట్లా ఎదురడైన సౌండ్ అది సౌండ్ వస్తుంది గైస్. మీరు బాధ్యత సౌండ్ రావి. ఎదురవి గైస్ ఏవో సౌండ్ వస్తున్నాయి. ఇది మన షాప్ అక్కడ గైస్, అక్కడ కనిపిస్తుందా, అక్కడ అంకుల్ పోయింది ఇంట్లోకి. భయపడ్డా గైస్ ఒకటేసారి. ఇక్కడ మన లైట్స్ అయితే ఆఫ్ చేసిన చూడండి, ఇవే మన లైట్స్. ఓకే పడుకుంటాను. నాకు ఇంకా ఇప్పుడు ఏ సపోర్ట్ వచ్చినా సరే ఏం లేదు నాకు. ఇంకా ఫస్ట్ నీళ్ళు తాగుతున్నాను, భయంతో ఏది అర్థం కూడా అవుతలేదు నాకు. ఒక చుక్క నీళ్ళు పడదు, ఎందుకంటే పొల పడ్డది బాగా పైన పడ్డదిరా. చల్లగా ఇవరే గైస్. ఇంకా పొద్దులో కూడా గడ్డ కడతాయి నీళ్ళు, చల్లగా ఏడి. అమ్మో ఇవి ఏం చేస్తా అంటే ల్యాప్టాప్ ఇట్లా కింద పెడతా. నేను వీడియో చేసే టైంకి వాడు దొంగ రావద్దని కోరుకుంటున్నా, వచ్చినకో పెద్ద బాధ. చలో ఇట్లనే ఒకటి ఇట్లా పెట్టేద్దాం అండ్ ఇంకోటి ఇట్లా పెట్టద్దాం, ఎందుకంటే ఇది చలికాలం, ఏదో ఒకటి అయితే ఉండొచ్చు. సరే బాయ్, ఎప్పుడైతే వండుకుంటున్నాను నాకు ఏదో తెలియదు గైస్. సో గైస్ టైం చూడండి ఎంత 1:49 అవుతుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చేసి మైనింగ్ చేస్తారనమాట బొగ్గుని. ఆ సౌండ్ ఇప్పుడే పెట్టాలా, నిద్ర సరిగ్గా వస్తలేదు, ముక్కులు పట్టుకుని ఉంది మొత్తం. ఇంకా చూడండి ఎట్లనే ఉన్నా, మొత్తం చూపిస్తా చూడండి. ఎక్కడ సైడ్ చేస్తారనమాట మైనింగ్ వచ్చేసి. ఫాగ్ ఉంది మొత్తం మంచి అయిపోయింది. ఫోన్లు చల్లగా అయిపోయినాయి. చలి పెడుతుందని ఇప్పుడే లైట్ ఆన్ చేసిన కూడా కొంచెం లైట్గా తగ్గినట్టుంది చలి. ఇది తగ్గలే, ఇంకెక్కువ పెరుగుతుంది చలి. పడుకుంటే చేస్తాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 2:17 అవుతుంది. అండి చూపిస్తాను మీకు, 2:17 అవుతుంది. పడుకున్నా ఎంతసేపు నుంచి ఒకటేసారి ఇప్పుడే వెళ్ళుకొచ్చి 2:18 అవుతుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది పోతుంది. ఎందుకంటే ఆడ మైనింగ్ చేస్తారు, సౌండ్ ఇట్లా జల్ వస్తున్నాయి. ఉంది అందరికి ఎట్లా నిద్ర పడుతుందేమో, అందరు ఇట్లా ఇట్లా పడుకుంటారు. కానీ ముక్కు పట్టుకుని గైస్ అసలు అయితలేదు. ఇప్పుడు ఫస్ట్ పడుకున్నాను అనమాట వచ్చేసి. ఒక గంట తర్వాత లేస్తా, 2:18 అవుతుంది. గంట తర్వాత లేచి అప్పుడు టైం ల్యాప్ సెట్ చేసేసి అలా పడుకున్నాను అనమాట. ఓకే బాయ్, లెట్స్ గో. గైస్ మళ్ళీ పడుకొని 4:30కి లేచి ఇప్పుడు కనిపిస్తుందా, ఫోకస్ అవుతలే. 4:30 అవుతుంది. ఇప్పుడు పోయి టైం ల్యాప్స్ పెడితే మనము
5:30 ఆ టైం కల్లా టైం లాప్స్ అయిపోతుంది. ఇప్పుడు అసలు ఘోరంగా పెడుతుంది గాయస్. పొద్దున అవుతుంది కదా, బబులా అవుతుంది కదా, బబులా ఇక చలి ఎక్కువ అవుతుంది. 4:31 ఇప్పుడు పోయి అది పెట్టిస్తాం అనుకోండి అయిపోతుంది. సన్ లేవగానే అంటే సన్ రైజ్ కాగానే వెళ్ళిపోవాలి మనం. ఇంట్లో ఎక్కిపోయి వాడుకుంటాను నేను. ఒక 10 o'clock దాకా వాడుకుంటా. అప్పుడు అయితే సెట్ అవుతుంది. మన లైట్లు కూడా చూసిపోయినాయి, బ్యాక్ సైడ్ చూపి లైట్లు చూసిపోయినాయి. ఫస్ట్ పోయి టైం లాప్స్ పెడితే బ్యాక్ సైడ్. లెట్స్ గో. పండుకున్నాం అంటే నిద్ర వస్తలేదు. టైం వచ్చేసి అప్పుడే టైం 4 ఏమో అవుతుందని చెప్పిన కదా. ఇప్పుడు వచ్చేసి తెలియదు టైం 5:17 అవుతుంది అనమాట. కనిపిస్తుందా? 5:17 అవుతుంది కనిపిస్తుండవచ్చు. చూడండి 5:17 అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది అసలు 5:17. పొద్దుగాల 5:17 అవుతుంది. నిద్ర అసలు పడతలేదు చలికి. అందరూ పండుకుంటారు కానీ ఇంట్లో చలికి, ఎందుకంటే కొంచెం వెచ్చగా ఉంటుంది ఇంట్లో. అయినా ఇక్కడ మొత్తం చలికి చంపుతుంది. ఆ టైం వచ్చేసి చూపిస్తా ఎంత అవుతుందో. టైము 5:41 అవుతుంది అనమాట. కనిపిస్తుంది 5:41. మన సండేస్ టైం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ 5:45 నుంచి 6:30 వరకు మధ్యలో మనకి సండేస్ టైం అయితే ఉంటుంది అనమాట. సర్ది ఘోరంగా స్టార్ట్ అయిపోయింది కదా నాకైతే. అసలు ఇప్పుడు ఏం చేస్తా అంటే సన్ రైజ్ అయిపోయింది అనుకో, నేను పోయి కింద మంచిగా వండు కూడా మళ్ళా ఎందుకంటే నిద్ర అసలు లేదు. అప్పుడు నీకు 4 o'clock ఉంటుంది కదా, 4:30 ఇప్పుడు అప్పటి నుంచి అయితే పండుకోలేదు. మళ్ళీ మధ్యరాత్రి కూడా 2-3 సార్లు వేసిన, అసలు నిద్రనే లేదు. సో గైస్ బయట సన్ రైజ్ అవుతుంది. చూపేలా అనిపిస్తుందా? కొంచెం లైట్గా అనిపిస్తుంది అంతే. సన్ రైజ్ అవుతుంది అలా కనిపిస్తుంది. లేదు ల్యాప్టాప్లో అయితే వెనకాల బ్యాక్ సైడ్. నేను దీంట్లో కూడా టైం లాప్స్ పెడతాను, ఎందుకంటే ఎలా కనిపిస్తుందో కూడా తెలీదు. అందుకే అబ్బా కొంచెం మంచిగా ఉంది గైస్. ఇప్పుడైతే సన్ రైజ్ వస్తుంటే కొంచెం చలి తగ్గింది లైట్గా, అంతే, ఎక్కువ తగ్గలే కూడా కొంచెం. అక్కడ గుడి ఉంది గైస్, గుడి జూమ్ చేసి చూడండి. స్టార్ట్ చేసేప్పుడే జస్ట్ సెకండ్ ఇప్పుడు ఇట్లా వీడియో స్టార్ట్ చేసిన స్టార్ట్ చేశారు. పూజ భజన స్టార్ట్ చేశారు. గైస్ మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే మన సన్ రైజ్ టైం వచ్చేసి 6:40కి ఉందన్నమాట. 6:30కి ఉందన్నమాట. మన టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 6:40 అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. చూసా ఎట్లుందో బ్యాక్ సైడ్. మొత్తం విలేజ్ లెక్క కాబట్టి మనకి ఈజీగా మంచిగా నేచర్ లెక్క అయితే కనిపిస్తుంది. అమ్మో నా వల్ల అయితే గైస్ ఇప్పుడు నిద్ర వస్తుంది నాకైతే. పోయి ఫస్ట్ అయితే ఒక 6 అవుతుంది కదా, ఒక 9:30 వరకు పడుకొని మళ్ళీ మొత్తం అన్నీ చదువుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ వస్తారు. అందుకే లెట్స్ గో. చెప్పడం మర్చిపోయినా. ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. రూపాయి టికెట్లు గైస్. అంటే ఇది వచ్చేసి మీకు అర్థం కాకపోవచ్చు, ఇది మనకి చలిగా ఛాలెంజ్ అన్నమాట. అందుకే మనకి నార్మల్ డైలీ ఇట్లనే చలి పెట్టదు. ఇప్పుడు ఇట్లనే చలి కొంచెం తగ్గింది లైట్గా. ఇట్లనే చలి పెట్టదు. మన చలిలో అంటే ఎట్లా సర్వైవ్ అవుతామో అని చెప్పి ఇది ఒక ఛాలెంజ్ అనమాట. అండ్ నేను నైటే తినేసి వీడియో స్టార్ట్ చేసిన అనమాట. నేను వచ్చి అప్పుడు అంతకుముందు మీకు లైట్ సెట్టింగ్ చేస్తాను కదా, అప్పుడు అంతకుముందు మన లైటింగ్ చేసినాక కిందికి పోయి తినేసి మనం ఇదికి వచ్చినాను అనమాట. అప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేసిన 9:26కి. అప్పట్లో 26కో 9:30కో ఏమో స్టార్ట్ చేసిన. ముడిగా చూపించినప్పుడు స్టార్ట్ చేసిన. లెట్స్ గో. ఇదిగా షెల్టీడు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బయటికి బై.